జ్యోతి అప్డేట్స్ చూద్దాం. కడప గడప పసుపుమయమైంది. ఎటు చూసినా పసుపు జెండాలు, పచ్చని తోరణాలు కనిపిస్తున్నాయి. అడుగడుగునా పండగ వాతావరణం. ఎవరిని కదిలించినా ఉరకలెత్తే ఉత్సాహమే. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఫెస్టివల్గా భావించే మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. కర్నూలు, కడప, చిత్తూరు జాతీయ రహదారిలోని రింగ్ రోడ్డు వద్ద సువిశాలమైన 125 ఎకరాల్లో 3 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపుమయంగా మారింది. సీఎం చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే కడపకు చేరుకున్నారు. 4 రోజులుగా మంత్రుల బృందం కడపలోని మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలను చర్చించడంతో పాటు ప్రజాపాలనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను మహానాడు వేదికగా చర్చించనున్నారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ను సవివరంగా చర్చించనున్నారు. ఈవేళ ఉదయం 8:30 ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమవుతుంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో ఇది మొదలవుతుంది. ఉదయం 10:30 ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. తర్వాత రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. 23,000 మంది పార్టీ ప్రతినిధుల సభలో సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కేడర్కు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చిస్తారు. మాజీ మంత్రి యనమల కన్వీనర్గా ఉన్న మహానాడు తీర్మానాల కమిటీ కసరత్తు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 14 తీర్మానాలను ప్రతిపాదిస్తారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి 5 తీర్మానాలపై, ఉమ్మడిగా 4 తీర్మానాలపైన చర్చించి ఆమోదిస్తారు. అవసరాన్ని బట్టి తీర్మానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి. చివరి రోజు గురువారం 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కడపలో నిర్వహించే మహానాడును టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి జగన్ సొంత జిల్లాలో మహానాడు జరపాలని నిర్ణయించారు. ఏర్పాట్లకు వర్షం అడ్డంకిగా మారినా 19 కమిటీలు వేసుకుని పనులను యుద్ధ ప్రాతిపదికన చకచకా చేసేశారు. గత మహానాడుల కన్నా మించి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అతిథులకు సీమ వంటకాలతో విందు ఇస్తారు. 450 మంది కూర్చునే విధంగా వేదికను రూపొందించారు. పక్కనే సీఎంఓ క్యాంప్ ఆఫీస్, రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్, డైనింగ్, మీడియా పాయింట్, సమీపంలోనే 300 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మహానాడు ఏర్పాట్లు, జన సమీకరణపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. మహానాడులో క్లీనింగ్, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు. స్వచ్ఛ మహానాడు కార్యక్రమానికి డ్రెస్ కోడ్, జాకెట్లు ధరించాలన్నారు. భోజన వసతులపై మంత్రులు అనిత, అనగాని, సవిత, సంధ్యారాణి సమీక్ష చేశారు. బందోబస్తులో 5,000 మంది పాల్గొంటున్నారు. టీడీపీ శ్రేణులతో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న హోటళ్లు, ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కిటకిటలాడుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారితో కడప విమానాశ్రయం కూడా విమానాలతో బిజీ కానుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మహానాడుకి ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? మహానాడు కడప జిల్లాలో ఒక పశువు పండుగ ఆహ్వానం కూడా నెలకొంది. ఈరోజు 3 రోజుల పాటు జరిగినటువంటి మహానాడు మరి రాష్ట్ర స్థాయి నుంచి కూడా, జిల్లా నుంచి కూడా వరకు వస్తామంటే కూడా అంటే తెలంగాణ, ఇటు ఏపీ, మరి ఇతర రాష్ట్రాలు మరి
ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశం రాబోతున్నటువంటి ఈ రోజు మరి చేపట్టినటువంటి మహానాడు కడప జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి కూడా 3 పాలు జరిగేటువంటి మహానాడుకు టీడీపీ పార్టీ మరి కడప జిల్లాలో దిగ్విజయంగా పూర్తి చేయాలని మహానాడు సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రులు మరి నాయకులు మరి కార్యకర్తలు మొత్తం అంతా కూడా ఈ మహానాడు పైన దృష్టి పెట్టడం జరిగింది. మరి ఈ రోజు పాటు నుంచి కూడా 3 రోజులు ఈ మహానాడు అంటే మరి టీడీపీ నాయకులు కావచ్చు, అభిమానుల కార్యకర్తలు మొత్తం ఈ మహానాడులో కూడా పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లను కూడా మరి చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే మంత్రులకు నాయకులకు కూడా ఆదేశించడం జరిగింది. నిన్ననే సాయంకాలమే మరి సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా కడప జిల్లాకు చేరుకోవడం, మరి ఈ మహానాడుకు సంబంధించినటువంటి విషయాలన్నిటికీ కూడా తీర్మానాలు కావచ్చు, లేకపోతే ఈ రాయలసీమకు సంబంధించి స్టేట్కి సంబంధించినటువంటి విషయాలను కూడా తీర్మానాల విషయంలో కూడా చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఈ కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది నాన్ గా ఉంటుంది. మరి ఈ మహానాడు సందర్భంగా మహానాడు వేదికగా కడప జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ ని ప్రకటిస్తారేమని చెప్పేది కూడా జిల్లా వాసులు కావచ్చు, రాయలసీమ ప్రజలు స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, మిగతా సంబంధించినటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక రాయలసీమ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు మొదటి రోజు కాబట్టి మహానాడుకు సంబంధించి మరి 8:30 నుంచే ఈ మహానాడు వేదిక ప్రారంభం అవుతుంది. మరి రక్తదాన శిబిరము, ఎగ్జిబిషన్, మరి అదే విధంగా మరి స్టేజ్ మీదకి ఆహ్వానించేటువంటి స్టేజ్ మీదకి దాదాపు 400 నుంచి 500 మంది ముఖ్య నాయకులు కూడా మరి కూర్చోడానికి అంతా కూడా సిద్ధపరచడం జరిగింది. మరి అదే విధంగా 25,000 మంది కూడా ప్రజాప్రతినిధులు, నాయకులు మొత్తం అంతా కూడా రావడానికి కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే పోలీస్ యంత్రాంగం కూడా కడప ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఈ బందోబస్తుకు సంబంధించి ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ బందోబస్తులో దాదాపు 5,000 మంది పోలీసు అధికారులు కూడా పాల్గొన్నట్లు, మరి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీస్ యంత్రాంగము మొత్తం అంతా కూడా పగడ్బందీగా నిర్వహిస్తున్నది కూడా చెప్పవచ్చు. అయితే మరి ఈ రోజు జరగబోయేటువంటి మహానాడుకు సంబంధించి మరి వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లను కూడా మరి టీడీపీ అధిష్టానం అన్ని ఏర్పాట్లను కూడా దాదాపు పూర్తి చేసింది. జ్యోతి, ఇకపోతే లోకేష్ ప్రతిపాదించిన 6 అంశాల మీద ఫోకస్ పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశాల మీద చర్చలు ఎలా ఉండొచ్చు? జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు యువగల పాదయాత్రలో కావచ్చు, మరి అదే విధంగా ఎన్నికల సమయంలో మిగతా సంబంధించినటువంటి విషయాలలో ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో, ఏమైతే చేయబోతున్నారో ఆ తీర్మానాలకు సంబంధించినటువంటి కూడా తప్పకుండా నెరవేరుస్తాడు, హామీ ప్రకటించబోతున్నారు, వాటిని అమలు చేస్తారనేది కూడా టీడీపీ మంత్రులు కావచ్చు మరి వారి ఒకటే ధీమా చేస్తున్నారు. లోకేష్ బాబు చెప్పినట్లయితే అది తప్పకుండా అమలు చేస్తారు, ఆ తీర్మానాలు కూడా నెరవేరుతాయని చెప్పి కూడా టీడీపీ మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తుంటున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజు.
రాయలసీమలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని ఎంపీ ప్రసాదరావు అన్నారు. రాయలసీమ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. మహానాడును విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఎంపీ ప్రసాదరావు. రాయలసీమ జిల్లాలో మొట్టమొదటిగా చేస్తున్నారు. తిరుపతిలో ఇంతకుముందు చేశారు, కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమ జిల్లాలో మహానాడు చేసి ఇక్కడున్న యువతకి, తర్వాత తెలుగుదేశం కార్యకర్తలకి ఇది ఒక మహా అదృష్టంగా భావిస్తున్నాం. మా చిత్తూరు డిస్ట్రిక్ట్ కూడా రాయలసీమ జిల్లా కాబట్టి మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందరం కూడా ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు బహుశా జనరల్ మీటింగ్కి చాలామంది వస్తారు చిత్తూరు నుంచి కూడా. సార్, ప్రధానంగా ఈ రాయలసీమకు ఎలాంటి హామీలు ఇవ్వబోతుంటున్నారు టీడీపీ ప్రభుత్వం? ఇప్పటికే చాలా ప్రాజెక్టులు వచ్చినాయండి రాయలసీమకి. పరిశ్రమల వలన కానీ, తర్వాత నీటి సౌకర్యంలో కానీ, లేకపోతే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే గ్రీన్ ఎనర్జీ, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ కూడా చిత్తూరుకే ఎక్కువ, చిత్తూరు ప్లస్ రాయలసీమకి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఓరవకల్లు లేపాక్షి మధ్యలో ఉన్న ఇది కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఏదైనా ప్రత్యేకమైన అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ మహానాడు వేదిక మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఏ బాధ్యతలు మీకు అప్పగించారు సార్? మహానాడుకి మేము కోఆర్డినేటింగ్ కమిటీలో ఉన్నామండి. సో అన్నీ చూస్తున్నాము, అన్ని కమిటీలకి దానికి వేశారు. అన్నీ చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఈరోజు చూసాం, చాలా బాగున్న ఏర్పాట్లు. నెక్స్ట్ 3 రోజులు కూడా మహానాడు చాలా విజయవంతంగా జరుగుతుంది.